మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తురి గనుక నాకు చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన పిల్లలముగా ఉన్న మనము ఆయన ప్రేమను మన క్రియల్లో ఇతరులకు చూపగలగాలి. ఆ ప్రేమ మనం చూపలేకపోతే ఆత్మీయంగా ఎంత ఉన్నత శిఖరాలు ఎక్కినా అది వ్యర్థమే అవుతుంది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఈ ప్రేమను మనము కలిగి ఉన్న వారమైతే మనము ఇతరులు శ్రమలో ఉండగా చూసి సహాయము చేయక ఉండలేము. ఈ ప్రేమను కలిగి ఉన్న వారమైతే మన సహోదరులకు మేలు చేస్తాము. మనం ఇతరులకు చేసిన మేలు ప్రభువుకు చేసినట్లే. దాని ప్రతిఫలము మనము తప్పక అనుభవిస్తాము. మేలు చేయటందు మనము అలయకుంటిమా తగిన ప్రతిఫలము పొందుదుము గనుక మేలు చేయటందు అలయక ఉందాము. ప్రభు కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.